మనకి ఆల్మోస్ట్ 3 months తర్వాత నెక్స్ట్ కంపెనీ వాళ్ళు మళ్ళీ హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. అది కూడా ఓన్లీ తెలుగు వారు మాత్రమే అప్లై చేసుకునే విధంగా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే పొజిషన్స్ అయితే హైరింగ్ చేస్తున్నారు. అన్ని కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు కాబట్టి మీరు ఆఫీస్ కూడా వెళ్లాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఇక్కడ మనం చూడొచ్చు. అన్ని కూడా మనకి ప్రీ సేల్స్ డిపార్ట్మెంట్ కాబట్టి మీకు శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు అన్ని కూడా మనకి ఫుల్ టైం పొజిషన్స్ కాబట్టి అప్రాక్సిమేట్లీ 3 LPA వరకు మీకు ప్యాకేజెస్ అనేవి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో హైరింగ్ ఆఫీస్ మాత్రం హైదరాబాద్ లో ఉంటుంది, కానీ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద ఫుల్ టైం చేసుకోవచ్చు. పక్కనే మీకు అప్లై లింక్ అయితే ఉంది. ఎలా అప్లై చేసుకోవాలో ఫర్దర్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి, మీకు ఏం స్కిల్స్ కావాలి కంప్లీట్ గా చూద్దాం. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు CTC 3 LPA ఉంటుంది, 3 lakhs ప్యాకేజ్ ఉంటుంది. అడిషనల్ మీకు మీ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని ఇన్సెంటివ్స్ కూడా పే చేస్తామని చెప్పేసి క్లియర్ గా డీటెయిల్స్ లోనే ఇచ్చారు. దీనికి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తెలుగు కానీ, తమిళ్ కానీ, హిందీ కానీ. తమిళ హిందీ మనకు రాకపోయినా పర్వాలేదు, కానీ తెలుగు ఖచ్చితంగా మీకైతే వచ్చి ఉండాలి. దాంతోపాటు ఒకవేళ మీకు ఇంగ్లీష్ కి సంబంధించి ప్రొఫెషన్సీ బాగున్నట్లయితే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి కూడా క్లియర్ గా తెలియజేస్తున్నారు. వీక్లీ మీకు 6 days వర్కింగ్ డేస్ ఉంటాయి. వీక్లీ వన్స్ హాలిడే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ అని చెప్పేసి చెప్తారు. అప్పుడప్పుడు ఆఫీస్ కి అయితే ఫ్లెక్సిబుల్ గా మేము పిలుస్తాము, అప్పుడు మాత్రం మీరు వచ్చి వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్ గా తెలియజేస్తున్నారు. ఆఫీస్ లొకేషన్ మీకు హైదరాబాద్ లో ఉంటుందండి. ఒక రోజు వెళ్ళొస్తే సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. మీకు డిగ్రీ, బీటెక్, ఫార్మసీ లాంటి గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ కోర్సెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ చేయాల్సిన డ్యూటీస్ ఏంటి, అవుట్ బౌండ్ కాల్స్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి సంబంధించి క్లయింట్స్ అండ్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు అవుట్ బౌండ్ కాల్స్ చేసి వాళ్ళకి ఏమైనా క్వైరీస్ ఉన్నా, వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు ప్రాపర్ గా వాళ్ళకి రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి మీరు కోల్డ్ కాలింగ్, సో కాల్స్ చేస్తారు, వాళ్ళని ఫాలోఅప్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వాళ్ళకి సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారు. మంత్లీ టార్గెట్స్ ని అచీవ్ చేయాల్సి ఉంటుంది. డేటాబేస్ లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు తెలుగులో బాగుండాలని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు ఇక మనం సేల్స్ మైండ్ సెట్ తో ఉంటూ ప్రాపర్ గా వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ విధంగా మీకు వర్క్ అయితే ఉంటుంది. యాక్చువల్గా మనకి కంపెనీ ఎలా వర్క్ చేస్తుందంటే చాలా మంది నిరుద్యోగులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్ అయితే వీళ్ళు నేర్పిస్తారండి. నేర్పించిన తర్వాత వీళ్ళే ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటారు. సో దానికి రిలేటెడ్ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మీకు కాల్స్ చేస్తారు, కాల్ చేసి అడుగుతూ ఉంటారు అన్నమాట. సో మాకు ఈ విధంగా డౌట్ ఉంది, మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడిగితే ప్రాపర్ గా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఫోన్ కాల్ త్రూగా. సో ఆ విధంగా మనకి వర్క్ అయితే ఉంటుంది. మీరు అప్లై చేసుకోవాలంటే చాలా సింపుల్. అప్లై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక చిన్న ఫామ్ వస్తుంది. మీ రెజ్యూమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మదర్ టంగ్ పెట్టేసి ఎంప్లాయర్ దగ్గర డీటెయిల్స్ ఇచ్చేసి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే, లేకపోతే వాటిని స్కిప్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ చేసేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి, సరిపోతుంది. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లై ఫీ కానీ లేకుండానే మీరు దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి తీసుకుంటారు. దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడతాను. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.